హాయ్ అండి. వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇంక ఇదైతే మండే రోజు మినీ వ్లాగ్ అనమాట. ఉదయం అయితే 5:10 అవుతుంది. ఇంక నా కిచెన్ ఇలా చూసి తిట్టడం అయితే స్టార్ట్ చేయకండి. వీడియోని ఫుల్‌గా చూడకుండా. ఇంక ముందు రోజు వీడియోలో చెప్పాను కదా! ఆదివారం నాడు మధ్యాహ్నంగా హాస్పిటల్‌కి వెళ్ళానని చెప్పేసి. వంట అయిన తర్వాత అన్నీ అలా వదిలేసి వచ్చిన తర్వాత క్లీన్ చేయొచ్చు అని చెప్పేసి హాస్పిటల్‌కి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా హాస్పిటల్‌లోని గంటన్నర అయిపోయిందనమాట. అక్కడ చూసిన తర్వాత డాక్టర్ ఏం చెప్పారంటే, ఇంకా డెలివరీ అయిపోవాలి, ఇంకా అవ్వలేదేంటి, ఇంకొక 4 రోజులు చూద్దాము, ఒకవేళ అవ్వలేదంటే గనక ఎమర్జెన్సీగా అడ్మిట్ చేద్దామని చెప్పి అయితే అన్నారనమాట. ఇంకా అంతేకాకుండా తన హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి మియా మియా అరుస్తూ ఉందనమాట. ఇంక మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత చూస్తే తనకి పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. తనకు ఒక 2:05కి పెయిన్ స్టార్ట్ అయిందనమాట. ఇలా నొప్పులు పడుతూ ఉంది. మధ్యాహ్నం ఒక 4:15 ఆ టైంకి అయితే డెలివరీ అయితే అయిపోయిందండి. ఆ డెలివరీ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి ఒక 6:30 అయితే అయిందనమాట. ఇంక తర్వాత ఏంటంటే తను మమ్మల్ని డెలివరీ స్టార్టింగ్ నుంచి అడుగు తీసి అడుగు పెట్టనివ్వలేదు. పక్కనే ఉండాలని చెప్పేసి ఏడుస్తూనే ఉంది. అందుకని చెప్పేసి పక్కనే కూర్చుని నేను మా పాప దానికి అయితే డెలివరీ చేశాము హనీకి. ఇంక నైట్ కూడా మా ఆయన బయట నుంచి ఫుడ్ అయితే తీసుకొచ్చేసారనమాట. ఇంక నైట్ వచ్చేసి ఇంకా కిచెన్ సదరలేకపోయాను. ఇంకా తర్వాత అందుకని చెప్పేసి ఉదయాన్నే లేచి నేను వంట కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు కూడా మధ్య మధ్యలో వచ్చి చూస్తూనే ఉంది. ఇంకా పిల్లలు ఇంకా తల్లి అయితే ఇద్దరు చాలా బాగున్నారు. ఇంకెంతమంది పిల్లలు పుట్టారని చెప్పేసి కమెంట్ చేసేయండి మీరు గెస్ చేస్తే గనుక.